ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏలూరులోని సర్ సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, భీమవరంలోని విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్వీకే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి బ్రహ్మ మరింత సమాచారం అందిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నటువంటి ఏదైతే సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడానికి మరొక రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఎక్కడైతే ఓట్లు లెక్కేస్తున్నారో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లా సంబంధించి ఏలూరులో ఉన్నటువంటి సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి విష్ణు కాలేజీ, అదేవిధంగా ఎస్ఆర్ కాలేజీలో సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు ఏలూరు జిల్లా కావచ్చు, ఈ రెండు జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించి ఇటు పోలీసు అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడైతే కౌంటింగ్ జరగబోతుందో ఆ ఏరియా అంతా కూడా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎక్కడైతే ఎన్నికల కౌంటింగ్ జరుగుతుందో ఆ ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఓటర్లు ఎవరైతే పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, లేదంటే ఏజెంట్లు కావచ్చు, లేకపోతే ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, వీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి పాసులు జారీ చేశారు. ప్రతి ఒక్కరు కూడా కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళాలంటే కంపల్సరిగా పాస్ ఉంటేనే లోపలికి అనుమతించే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రతి చోట కూడా ఏజెంట్లు, అదేవిధంగా పోటీ చేసే అభ్యర్థులు, అధికారులు ఎవరికి వారే విడివిడిగా బారికేట్లు ఏర్పాటు చేసి వారు లోపలికి వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్కన మనం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏలూరు జిల్లాకు సంబంధించి 7 సెగ్మెంట్లకు సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో, సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఈ 7 నియోజకవర్గాలు సంబంధించి అంటే ఏలూరు కావచ్చు, దెందులూరు, అదేవిధంగా ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు, కైకులూరు తదితర ఏదైతే ఉన్నాయో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇక్కడ ఎన్నికల సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఏదైతే అత్యధికంగా ఏలూరు జిల్లాకు సంబంధించి అత్యధికంగా ఓటింగ్ నమోదైనటువంటి చింతలపూడి ఉందో 2,22,000 ఓట్లు అయితే నమోదు చేయడం జరిగింది. ఇక్కడ సుమారుగా 17 నుంచి 21 రౌండ్ల వరకు కూడా ప్రాసెస్ జరిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ఎన్నికల కౌంటింగ్ చేసే ప్రాంతం ఏదైతే లోపల ఉందో అక్కడ సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క టేబుల్ చొప్పున 14 టేబుల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్లమెంట్కి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క టేబుల్ చొప్పున 14 టేబుల్స్, మొత్తం 28 టేబుల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఉందో ఆ బ్యాలెట్ సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఒక్కొక్క టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరైతే సిబ్బంది పాల్గొంటున్నారో వారికి కూడా ఇప్పటికే 2 సార్లు కూడా శిక్షణా తరగతులు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా చూసుకున్నట్లయితే ఏదైతే 7 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటు నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట తదితర సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కూడా 14 టేబుల్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్లమెంట్ సంబంధించి 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్లు వేస్తారో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ప్రత్యేకమైన టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తానికి అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి ప్రాంతాలైనటువంటి భీమవరం కావచ్చు, తణుకు కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో కూడా అత్యధికంగా ఓటింగ్ నమోదైనటువంటి క్రమంలో అక్కడ కూడా 15 నుంచి 20 రౌండ్లు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. మరొక ప్రక్క మనం చూసుకున్నట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే అత్యంత తక్కువ ఉన్నటువంటి ఓటర్ నమోదైనటువంటి ప్రాంతం ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం నమోదు కావడం కానీ దీనికి సంబంధించి ఫలితాలు మధ్యాహ్నం 1 గంట లోపే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏలూరు, కైకులూరు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఓటింగ్ నమోదు తక్కువ ఉన్న నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటల లోపల ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మనం చూసుకుంటే చింతలపూడి, అదేవిధంగా తణుకు, భీమవరం ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ 3 ప్రాంతాల్లో కూడా సుమారుగా ఎక్కువ రౌండ్లో ఉన్నటువంటి నేపథ్యంలో సుమారు 5-6 అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మనం చూసుకుంటే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరో పక్కన ఎవరైతే అభ్యర్థులు గెలిచారో ఆ గెలిచినటువంటి అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని చెప్పేసి ఇప్పటికే పోలీసు అధికారులు చెప్తున్నారు. మరో పక్కన 144 సెక్షన్ కూడా అమల్లో ఉందని చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.